ఏంటి నాన్న బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరే నేను నడిపించకరావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు తీసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, కర్మ తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? రే ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మనీ నాగమణి. నాగమణి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. రామస్వామి హోటల్కి వెళ్ళి కాస్త తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి. బండేసుకెళ్ళి తొందర తీసినప్పా. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు. ఆకలేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఎదురా ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్నిసార్లు ప్యాక్ పెట్టుకెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో నువ్వు ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన నేను మీ దిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేదేముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా? అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి బయటికెళ్ళరా. బయటకెళ్ళరా. ఏంటయ్యా ఏంటి ప్రాబ్లం? నీ కడుపు వచ్చింది అంతే కదా? కడుపు నాకు కాదు సార్, మన హీరోయిన్ కి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దీనికే ఉందయ్యా, వెరీ సింపుల్. ఏమిటది? ఫ్లాష్ బ్యాక్ లో హీరోతో కమిట్ అయిపోయినట్టు లాగించాయి. అసలు సమస్య మీకు అర్థం కావటం లేదు సార్. ఏమిటయ్యా అది? హీరోయిన్ షూటింగ్ కే రాలేని పరిస్థితి. అబ్బో మేజర్ ప్రాబ్లం. అయితే ఓ పని చేయి. ఏంటి? హీరోయిన్ మార్చేయి. మార్చడం ఎందుకు సార్? చాలా సింపుల్. ఏంటి? కథని ఒక 20 ఏళ్ల పాటు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళిపోండి. చిన్నప్పుడు హీరోయిన్ 2 నెలల పాటు చూపించండి. ఈ లోపల హీరోయిన్ డెలివరీ అయిపోతే ప్రాబ్లం సాల్వ్. సూపర్ ఐడియా సార్. సూపర్ ఐడియా అని వాడికి సెకండ్ ఇస్తావేంటి? నాకు రాబోయే ఐడియా వాడికి ముందే వచ్చిందంటే నాకు ఈ సెకండ్ తీసుకోండి. కూర్చోమంటే కూర్చోటనా? వెళ్ళా. అలాగే సార్. చూడు రఘురామ్, వీడి సోదరులో పడి అసలు విషయం మర్చిపోయాను. నెక్స్ట్ సండే మార్నింగ్ ఫ్లైట్ ఖాళీ అవుతుంది కదా, దానికి ఏం ప్రోగ్రామ్ ప్లాన్ చేసావు? సార్ నిన్నంతా బాగా ఆలోచించి మంచి వెరైటీ ప్రోగ్రామ్ డిజైన్ చేశా సార్. ఏంటది? ఇప్పుడు సండే అనగానే టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వేసేస్తుంటారు కదా, మనం అలా కాకుండా వెరైటీగా ఒక 7-8 మంది కాలేజీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని వెంటబెట్టుకెళ్ళి ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతుంది సార్. అసలు ఇంతోటి దీనికోసం వీక్ అంతా ఆలోచించాలా? అసలు ఆధారం టీవీ ఎక్కడ చూస్తాడా? యూత్ టీవీ ముందు కూర్చుంటారా, థియేటర్కి వెళ్తారా? ఏడ్చినట్టే ఉంది నీ ప్లాను. సరే ఏదో ఒకటి చేద్దాంలే. హలో సార్, నమస్కారం సార్. సార్ వస్తున్నాను సార్. తప్పకా సార్. సార్ మిమ్మల్ని కదా సార్. కమాన్ ఫాలో మీ. సార్ నమస్కారం సార్. మార్కండేయులు, సండే స్లాట్ గురించి ఏం ఆలోచించావు? అది ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్. ఏమిటి? విజయవంచిత అనే సీరియల్ తీసుకొని అమ్మాయిల విషాదగాలను షూట్ చేసి రీ రికార్డింగ్ మిక్స్ చేసి వదిలేసామనుకోండి, అవి చూపిస్తే టీవీ ఎవరు చూస్తాడయ్యా? ఏమైనా కొత్తగా ఆలోచించు. రఘురావు సార్, నువ్వేమైనా ఆలోచించావా? వాడి మొహం వాడేం ఆలోచిస్తాడు సార్, చిన్న బుర్ర. ఏవో 2 చెత్త ఐడియాలు చెప్తాడు కానీ అవి వింటే మీకు బీపీ రైజ్ అవుతుంది సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 2 minutes టైం ఇవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూపర్ ఐడియా సార్.
హైదరాబాద్ లో ఉన్న 10 మంది మోడర్న్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకుని ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్ రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి అదిరిపోతుంది సార్ అసలు. వండర్ఫుల్ మార్వెలస్. సార్ ఆ ఐడియా వచ్చింది అసలు. ఏంటి మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళ ముందు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఓకే, సార్, ఇది పని నేను చూసుకో. చూసుకుంటాను సార్. ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారా? ఈ పంట పండిపోయింది. ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా? అరే అక్కడే ఉందిరా మజాక. అరే సెంటుడా, బెల్ల బుంది ప్రెషర్ ఏంట్రా? ఎన్ని కిలోలు ఉందిరా? 3 కిలోలు. తీసి పక్కనట్టు. అలాగే. పొట్లం కడతానంటరా? సంపేతాను పొట్లం కట్టావంటే. మరి దేంట్లో కట్టను? కనపడుతుంది కదా దబరా? ఆ దబరా తీసి ఇక్కడ పెట్టు. అబ్బా, నా పంట పండింది. ఈ బెల్ల బుంది సంతోషే. ఇది ఎన్ని కిలోలు ఉందిరా? ఇది 3 కిలోలు. 3 కిలోలు కరెక్టేనా? తీసి సంతోషే. ఈడు పంట పండింది. ఈ కరకజ్జం కూడా 4 కిలోలు ఉంటుంది, వేసేయరా. ఎవరికైనా నాకా నీకా? ఎక్కే నాక డబ్బులు ఎక్కడి? మరి కూకో. కూకుంటాం. అందులేసే అందులేసే. పూతరేకులు. ఇది ఎన్ని కిలోలు ఉన్నారా? 1 కిలో. కరెక్టేనా? కరెక్ట్. ఏంట్రా అంతా స్వీట్ కడుతున్నావు, ఆట కట్టవా నాకు? పొకోడా పొకోడా పకోడే పకోడా ఎన్ని కిలోలు ఉందా? 4 కిలోలు. కలుపు. రే పెద్ద జాక్ పట్టారు, పైన డాబా వేసేసుకోవచ్చు. ఆ కొమ్ము మిఠాయిలు 4 కేజీలు ఉంటాయి. ఆ లడ్డూలు గిట్టీలు మొత్తం రేయ్ ఇందాక నుంచి చూస్తున్నా, నీకా నాకా? నీకే. మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు. మరి మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి, ఈ కొంచెం వేసాయి తప్పించుకుంటా. కొట్టేస్తావేంటి? ఎవడరా నువ్వు? ఏయ్ మైసూర్ పాకు వేసారా? మైసూరు పాకు వేసేయ్. మైసూరు పాకు వేసారా? మైసూర్ పాకు వేస్తే కలిపే కలుపు. మొత్తం కలుపు. అప్పుడు వాళ్ళ కత్తిష్టం పట్టింది. ఆగక్కడ 100 గ్రాములు అందులో వేసారా? అది మా అన్నక్కే. వేసా ఇదిగో శుభ్రం పొట్లం కట్టు. ఇలాగ ఇచ్చావా? ఇచ్చే. ఇదిగో ఈ 5 రూపాయలు ఉంచుకో, మిగతా మిక్చర్ నీ దగ్గరే ఉంచు. ఎడుతుందిరా? ఎందుకు ఎడతావు? ఇదంతా నేను ఏం చేయను. మరి 4 కిలోలు కట్టు, అది 4 కిలోలు కట్టు అని దొబ్బించుకున్నాడు కదా సత్తిపండు. మా ఆడి దగ్గర తీసుకో. నేనా? సత్తిపండు కట్టరా? 50 రూపాయలు కట్టరా? నా దగ్గరే ఉంది, నేనేం కడతాను. నా గంటల పంచాంగం ఉంది, తన పొట్లాలు కట్టుకో. రే సత్తిపండు రాయుడు, నా గొప్ప పుచ్చారు కదరా దేవుడా. ఊరికేమన్నా కొత్త? కరెక్ట్. లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా. బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ షేక్ అయిపోద్దిరా. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను. ముందు వాడెవడో చెప్పు. పోరా ఠుషి. నీకు చెప్పేదేంట్రా? ఎక్కడ్రా మీ అన్న? కమ్మాన్. ఎవరా వీడు? అన్నా సదాన్ చంపిన నీటి చూసినట్టేనా? నిజమా? ఎక్కడెక్కడెక్కడ? చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? చెప్పు చెప్పు చెప్పు. ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు. 2 లక్షల రూపాయలు, ఐ మీన్ 2 lakhs. 2 lakhs ఇచ్చి సారీ చెప్పు. అప్పటి నుంచి చూస్తున్న అన్నం ముందు ఆగరా. ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? మీరేం పీకారని. కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు. ఏంటి? నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా?